ధన్యవాదాలండి. ఇవాళ శ్రీనిలత గారికి ఆ ఎక్స్పీరియన్స్ నాకు తెలుసు. ఇప్పుడు హాలీవుడ్ బాలీవుడ్ పక్కన ఒక బిల్డింగ్ ఉండేది, కింద పన్నులు కట్టించుకుంటారు, పైన అదేంటి ఆఫీస్ సిఎల్సి సెంటర్స్ తెలుగులో మహిళా ఉపాధి కేంద్రం పైన ఇన్ఛార్జిగా మెప్మా చేసేవాళ్ళు. చాలా రకాలు ఐటమ్స్ అన్నీ అమ్మేవాళ్ళు. ఏంటి యాక్టివిటీ తెలిసే నేను దీనికి ఆమెను ఇన్వైట్ చేయడం జరిగింది. చక్కగా చెప్పారు, మీరు కూడా ఆచరించండి. తర్వాత ఇప్పుడు జ్యోత్స్న గారు రండి, ఒక నిమిషం మీరు కూడా మాట్లాడండి, తర్వాత మేడం మాట్లాడండి. మేడం మీరు రండి, మీరు 2 నిమిషాలు మాట్లాడలేరా? మీకంటే ఎవరండి గొప్పగా మాట్లాడేది? అమ్మా మట్టి వేస్తావు. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మన సీతారామ గారు చెప్పింది అందరూ విన్నారు అనుకుంటున్నాను. యాక్చువల్గా ఈ వాట్సాప్ గ్రూప్లో ఈ సార్ గ్రూప్లో కూడా అందరూ చేస్తున్నారు. అయితే ఇప్పుడు చెప్పిన ఈ పౌడర్ యాడ్ చేసుకుంటే తొందరగా అవుతుంది అనే విషయం నాకు ఇప్పుడే తెలిసింది. చాలా బాగుంది. అందరూ కూడా ఏంటంటే మన ఇంట్లో మనం మొక్కలు పెంచుకుంటే మనకి అది ఆరోగ్యంతో పాటు ఆనందాన్ని కూడా ఇస్తుంది. ఎంతో ఆనందాన్ని. మనం బయట కొనే కూరగాయలు కానీ ఎన్ని కొంటే వాటికి పెస్టిసైడ్ రెసిడ్యూస్ అవన్నీ కూడా చాలా ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే మనం ఏ మొక్కలైనా కానీ ఫర్టిలైజర్స్ అవన్నీ వేస్తే కెమికల్ ఫర్టిలైజర్స్ ఫస్ట్ ఆకు కన్జ్యూమ్ చేస్తాం. సో ఆకుకూరలు బయట కొంటే మనం ఎక్కువ బెస్ట్ అవన్నీ తీసుకుంటాం కాబట్టి చాలా హానికరం. అందువల్ల మనం ఇంట్లోనే ఆకుకూరలన్నీ పెంచుకుంటుంటే అది చాలా ఈజీగా అవుతుంది. పెద్ద కష్టపడాల్సిన కూడా అవసరం లేదు మనకు. ఆకుకూరలు అంటే అప్పుడప్పుడు కొంచెం ఈ పెస్ట్ వస్తాయి. సో అందరూ కూడా జస్ట్ ఇది ఒక హాబీ కింద, మనం ఎన్ని పనుల్లో ఉన్నా కానీ ఒక హాబీ కింద స్టార్ట్ చేస్తే చిన్నగా మనం అదే దాన్ని ఎంతవరకు చేయగలిగితే అంతవరకు మనం చేయొచ్చు. అదొకటి. ప్లస్ ఇంకోటి ఏంటంటే మన ఇంటి ముందు కూడా ఎక్కడైనా ఖాళీ స్థలం ఉంటే ఒక మొక్క నాటితే పెద్ద మొక్కలు ఏదో ఒకటి నీడకు కానీ ఆక్సిజన్ కానీ ఏదైనా దేనికైనా కానీ ఉపయోగపడుతుంది. మనం ఆక్సిజన్, మనం నేచర్ అండ్ మనుషులు మనం బోత్ ఇంటర్ డిపెండ్. మనం ఉంటే మన నేచర్ ఉంటుంది, నేచర్ ఉంటేనే మనం ఉంటాం. సో అది కూడా దృష్టిలో పెట్టుకుని అందరూ కొంచెం గార్డెనింగ్ మీద ఈ ఇంట్రెస్ట్ పెంచుకుని చేయాలనేది నా ఇది అన్నమాట. థ్యాంక్ యూ జ్యోత్స్న గారు. ఏమి మాట్లాడంటారే చక్కగా మాట్లాడారు. ఏంటి ఆ ఎక్స్పీరియన్సు నాకు గత 30 ఏళ్ళుగా బాగా స్నేహితురాలు. ఆమె కాదు, వాళ్ళ చెల్లెలు, వాళ్ళ అమ్మ నాన్న అందరూ కూడా నాకు బాగా వాళ్ళ ఫ్యామిలీ అంతా క్లోజు. మీరు వచ్చినాక ధన్యవాదాలు చెప్తూ మేడం రండి. రెహనా గారు, ఈ రెహనా గారు వ్యక్తి కాదండి, ఒక సంస్థ. చెప్పండి. నమస్తే అండి అందరికీ. నా పేరు రెహానా బేగం. ఇక్కడ చాలా పెద్దవాళ్ళు వచ్చారు, అందరికీ నా నమస్కారాలండి. సో చలికాని సీతారామ బాబాయ్ గారు చాలా మంచి ప్రోగ్రాం పెట్టారు. ఇవాళ ఇంపార్టెంట్ పర్సన్స్ చాలామంది వచ్చారు. జేకేసీ కాలేజ్ ప్రిన్సిపల్ సార్, డైరెక్టర్ సార్, అలాగే ప్రకాష్ విత్తనాల అన్నయ్య, మా గురువులు, వీళ్ళందరూ మాకు మార్గదర్శకాలుగా నిలిచారనమాట. అంటే ఒక ఇన్స్పిరేషన్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను టీచర్ అండి, టీచింగ్ చేశాను, 11 years ఎక్స్పీరియన్స్ ఉంది. సో దాని తర్వాత మా పిల్లలకు ఫస్ట్ ఒక మహిళకు వచ్చేసి ఫ్యామిలీ ఇంపార్టెంట్. సో మా పిల్లల కోసం వాళ్ళకు మంచి ఎడ్యుకేషన్ ప్లస్ మంచి ఫుడ్ కూడా ఇవ్వాలి. ఆ ఉద్దేశంతో మా తాతయ్యలప్పటి నుంచే వాళ్ళు గార్డెనే కాదంటే రైతులు కదా. సో అదే వారసత్వంగా మా పిల్లల కోసం నేను మంచి ఫుడ్ ఇవ్వాలని మా బాల్కనీ గార్డెన్ స్టార్ట్ చేశాను. సో కిచెన్ వేస్ట్ కంపోస్ట్ మేకింగ్ చేసి మరీ మొక్కలు పెంచడం
అలవాటు చేసుకున్నాను నేను సాయిల్. ఎందుకంటే సాయిల్ ఎప్పుడు లూజ్గా ఉందో ప్లాంట్స్ కూడా మొక్కలు కూడా బాగుంటాయి. బాబాయ్ గారు చూపించారు కదా, ఇదే విధంగా ఒక బకెట్ తీసుకోవటం, స్టోన్స్ లేదా కొబ్బరి పెంకులు లేదా కుండ పగిలింది అనుకోండి ఆ పెంకులు ఏదన్నా ఉంటే ఇది పనికొచ్చిద్దా, ఒక రాయి కూడా ఇది పనికొచ్చిద్దా అనే అంత పిచ్చి అనుకోండి లేదా ఇంట్రెస్ట్ అనుకోండి దాన్ని. సో అవి తీసుకొని హోల్స్, డ్రైనేజ్ హోల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ కిచెన్ వేస్ట్ మేకింగ్. సో హోల్స్ ఇక్కడ అరేంజ్ చేసుకున్న తర్వాత డ్రై లేయర్ కింద డ్రై లేయర్ అండ్ వెట్ లేయర్ అరేంజ్ చేసుకోవాలి మనము. వెట్ లేయర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రై లేయర్ లీవ్స్, వేస్ట్ లీవ్స్ వస్తాయి కదండి అవి బ్రౌన్స్ అంటారు. అంటే మనకు పార్సల్లో వస్తాయి కదా బాక్సెస్, అవి కూడా డ్రై లేయర్ కింద మనము కట్ చేసుకొని ఒక 2 అంగుళాలు. తర్వాత వెట్ లేయర్ వేయాలి. డ్రై లేయర్ వేయగానే వెట్ లేయర్ మన కిచెన్ వేస్ట్, బనానా పీల్స్ కానీ ఏదైనా వెజిటేబుల్ పీల్స్ కానివ్వండి, ఏదైతే వేస్ట్గా మనకు కిచెన్లో కుళ్ళిపోతాయి ఒక్కొక్కసారి టమాటోస్ అలాంటివి కావచ్చు. సో అన్నీ అలాంటివి ఫ్రూట్స్ కావచ్చు వెట్ లేయర్ కింద వేసేసుకోవాలి. మళ్ళీ అగైన్ డ్రై లేయర్ ప్రాసెస్. ఆ డ్రై లేయర్లో వచ్చేసి మనము వేసుకున్న వాళ్ళు కోకోపీట్ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మన కిచెన్లోనే వచ్చే డ్రై లీవ్స్ యాడ్ చేసుకోవాలి. మళ్ళీ వెట్ లేయర్, ఒక లేయర్ సాయిల్ మిడిల్లో. బాబాయ్ గారు చెప్పినట్టుగా ఎర్త్ బాంబ్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి ఫర్ మేకింగ్ ఏ కిచెన్ కంపోస్ట్. అలా వేసుకొని బకెట్ నింపుకొని అలా పెట్టేసి నేను ఏం చేస్తానంటే ఒక 2 నెలల తర్వాత అది తీసి వేరే సాయిల్లో కలుపుకోవటం కాకుండా ఆ బకెట్లోనే ప్లాంట్ పెట్టేస్తూ ఉంటాను. అంటే పోషక విలువలు వేరేగా మనము ఇవ్వాలి, కలుపుకుంటూ కూర్చోవాలి అని కాకుండా అలాగే నేను 500-600 బకెట్స్ ప్రిపేర్ చేసి కిచెన్ వేస్ట్ కంపోస్ట్, చెత్త బయట వెళ్లకుండా చూసుకొని కిచెన్ వేస్ట్ కంపోస్ట్ మేకింగ్ చేసి 500-600 మొక్కలు పెట్టడం జరిగింది. మా బాల్కనీ గార్డెన్ నిండిపోయి మెట్ల మీద కూడా పెట్టేసి అబ్బా ఏంది నీకు మొక్కలు పిచ్చేది మా హస్బెండ్ చెప్పేదాకా పెంచేసి తర్వాత మొన్న నేను చిల్డ్రన్స్ డే గీతాంజలి హై స్కూల్ దగ్గర ఏంటి మా ఇల్లు. సో గీతాంజలి హై స్కూల్ పిల్లలకు వాళ్ళు కూడా అవేర్నెస్ ఇచ్చి మొక్కల గురించి చెప్పి ఈ ప్లాంట్స్ వాళ్ళకు షేర్ చేయడం జరిగింది. 500-600 ప్లాంట్స్ షేర్ చేశాను. వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చి తీసుకెళ్ళారు. సో మనము మన భావి తరాలకు మంచి ఆహారం, మంచి నడవడిక, మంచి లైఫ్ స్టైల్ నేర్పగలిగితే దానికి మించింది ఏం లేదండి. నేను ఒక టీచర్, ఇప్పుడైతే బ్రైడల్ డిజైనర్, బ్యూటిషియన్, ఐఎమ్ గుంటూరు బ్రైడల్ డిజైనర్, ISO సర్టిఫైడ్. సో మనము ఎంతవరకు కష్టపడగలము, మనం టైం ఎలా యూస్ చేస్తున్నాము. అందరికీ టైం ఉంది, టైం లేదు అంటారు. కానీ ఏదన్నా ఇంపార్టెంట్ వర్క్ ఉందంటే దానికోసం మనం టైము స్పెండ్ చేయాలి, ఇవ్వాలి మన టైంని. అప్పుడు మనము ఆ టైంలో మనము గ్రాప్ చేసుకోగలం. ఏదైనా అవకాశాలు సాధించాలంటే మనలో తపన ఉండాలి. కాసేపు హాయిగా తినేయచ్చు, కాసేపు పడుకోవచ్చు, అబ్బే లేదు ఏదైనా వర్క్ చేద్దాము, ఏదైనా తయారు చేద్దాము, క్రియేటివిటీగా ఆలోచిద్దాము, ఏదో ఒక సర్టిఫికెట్ వచ్చే పని చేద్దాము, ఒక మెడల్ వచ్చే పని చేద్దాము. ఐఎమ్ మాస్టర్ అథ్లెట్ ఆల్సో, ఇటు టైలర్, ఇటు గుడ్ మామ్. అంటే పిల్లల్ని ఎవరైతే చక్కగా మంచి ఆహారం ఇచ్చి పెంచుకుంటారో వాళ్ళు గుడ్ పేరెంట్సే కదండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా లైఫ్ ఎలా మన పాజిటివ్గా ఉండాలి, లైఫ్లో మనం ఎలా సాధించాలి అనేది ఆలోచించాలి. ఆ ఉద్దేశంతోనే నేను మన టెర్రస్ గార్డెనర్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు కూడా నా బ్యాగ్లో కొన్ని సీడ్స్ తెచ్చుకున్నాను, వెజిటేబుల్ సీడ్స్ తీసుకొచ్చాను. ఎందుకంటే వేరే వాళ్ళకు కూడా టెర్రస్ గార్డెనింగ్ మీద ఇంట్రెస్ట్ తీసుకురావాలి. మొక్కలు లేని వాళ్ళకు కూడా మొక్కలు ఇచ్చామనుకోండి ఆ మొక్కకు నీళ్ళు వేసుకుంటూ ఇంట్రెస్ట్ వచ్చేసింది. సో అలాగా ఆ ఉద్దేశంతో యూనివర్సల్ గార్డెన్స్ గ్రూప్ స్టార్ట్ చేయడం జరిగింది. నేను ఈరోజు ఆ 250 పై ఉన్నారండి మెంబర్స్ మన గ్రూప్లో. సో మాకు యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, యూనివర్సల్ గార్డెన్స్ 786. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు మొక్కల గురించి, కంపోస్ట్, కిచెన్ వేస్ట్ కంపోస్ట్ గురించి అన్ని ఐడియాస్ మీకు తెలుస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Please like, share and subscribe. Thank you for watching.